గా ఊరవతల పొలం నీది, గా పోచమ్మ గుడి వెనక శెల్క నీదని వంచుకొని అద్దులు పెట్టుకునేది. వెనకట నోటి మాట తప్ప నోటు పత్రం తెలియదు. అటెనక సాదా బైనమాల మీద నడిచింది. కొన్నేండ్లు బాండు కాయిదాల మీద పట్ట రాపిచ్చడొచ్చింది. అయితే కాయిదాల మీద లెక్కలు మారతాయి, హద్దులు మారతాయి, అంతా చేతుల పని. గట్ల కావద్దని పాత సర్కార్ల ధరణి తెస్తే ఆగమాగమాయే. హగో గందికే గిది. ఎల్లుండి భూభారత్ ఓపెనింగ్. అంబేద్కర్ సార్ జయంతి నాడే ఈ కార్యం పెట్టుకోవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. హైదరాబాద్ శిల్పకళా వేదికల సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలు చేస్తాడట. పాత సర్కార్ వాళ్ళు తెచ్చిన ధరణితోటి మస్తు తిప్పలుంది. తప్పులు పడితే చెప్పులు అరిగేదానిక తిరుగుడైతాంది. అమ్మేసిన ఓనర్ల పేర్లు చూపిస్తాంది. ధరణిని బంగాళాఖాతం లేసి కొత్తది తెస్తామని ఎలక్షన్ లో మాట ఇచ్చిండ్రు. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లయితే అలకగుంటది, చెప్పున పని అవుతుందో తెలుసుకుంటానికి ఇన్ని రోజులు పట్టిందట. భూముల గురించి రికార్డుల గురించి బగ్గెరుకున్నలో మాట్లాడి భూభారతి చట్టం చేస్తే మొన్న అసెంబ్లీలో సుత పాస్ అయింది. ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత కల్పించే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. భూభారత్ ఎట్లుండేది పురాగా సోమవారం తెలుస్తుంది కానీ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు జప్పునైతాయట. ధరణి పహానీల యజమాని పేరు ఒక్కటే అగుపడుతుంది. కానీ ఇంట్లో పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదార, పట్టాదార, సర్కార్ భూమా, పట్టా భూమా, వారసత్వం కింద వచ్చిందా లేకుంటే కొన్నదా అని మొత్తం వివరాలు ఉంటాయట. గప్పట్లు ఏమన్నా తప్పు పడితే దరఖాస్తు పెట్టుకుంటే ఎంబటే సైజ్ చేసే పవర్ ఇస్తున్నట పెద్ద ఆఫీసర్లకు. ఏ పని ఏడిదాకా వచ్చిందో ఎప్పటిదప్పుడు మెసేజ్ వస్తుందట ఫోన్ కు. ఏ భూమి దాచిపెట్టుడు ఉండదట. వెబ్సైట్ లో మొత్తం చూడొచ్చట. మళ్ళా గ్రామకంఠం భూములు గిన రికార్డులకు ఎక్కిస్తారట. సాదా బైనామాల అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటది. ఇయాల్టికైతే గింతే. భూభారతి పంతనం మొత్తం ఎల్లుండి వివరంగా చెప్పుకుందాం.